హలో రవికుమార్. నమస్తే అండి. సో హోమియోపతి ఇంకా అలోపతి 2 కలిపి వాడొచ్చా? ఇప్పుడు హోమియోపతి, అలోపతి అనేది 2 వాడొచ్చండి. అంటే మీరన్న క్వెషన్ చాలామంది వాడుతుంటారు మన హోమియోపతిలో. ఎందుకంటే 90% పేషెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో అలోపతి వాడతారు. ఇప్పుడు షుగర్ ఉందండి. మా దగ్గర షుగర్ వ్యాధులు కాకుండా అరికాల మంటలకు వచ్చాడు. అప్పుడు ఏం చేయాలి మనం? హోమియోపతి, అలోపతి మానేయమంటామా? మానేయమంటే షుగర్ పెరిగిపోతుంది విపరీతంగా. ఆల్రెడీ దాని సపోర్ట్‌లో ఉన్నాడు అతను. కాబట్టి ఇప్పుడు బీపీ పేషెంట్ ఉన్నాడండి. హార్ట్ పేషెంట్ ఉన్నాడు. హార్ట్ టాబ్లెట్స్ వాడుతుండు. ఆల్రెడీ స్టంట్ పడ్డాయి. ఆపరేషన్ అయింది. అలాంటప్పుడు ఇంగ్లీష్ మందులు వాడుతున్నాడు. అది సడన్‌గా మానేయించేసి లేదండి మరి వాడండి అని చెప్పడం తప్పు. అంటే అవి కంటిన్యూ చేయమంటాం. మీరు పాత ఏవి వాడారో అవి వాడండి. వాటికి మాకు ఎలాంటి సంబంధం లేదు. డిస్టర్బెన్స్ ఏమి అవ్వదు. వాటికి వీటికి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి వాడండి. ఒక గంట గ్యాప్ ఇవ్వండి బెస్ట్. ఒక గంట గ్యాప్ ఇచ్చి మనం హోమియోపతి మందులు వాడండి. మేము దేనికి ఇస్తున్నాం? ఏదైనా మీకు కాంప్లికేషన్స్ ఉంటే అరికాల మంటలు ఉన్నాయనుకో దానికి ఇస్తాం. గ్యాస్ ప్రాబ్లం ఉంది, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇస్తాం. హార్ట్కి సంబంధించిన మందులు వాడాల్సిందే. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇంగ్లీష్ మందులు కాంబినేషన్లో హోమియోపతి 80% మంది వాడతారు. ఈవెన్ డాక్టర్స్ కూడా కొంతమంది మంచి డాక్టర్లు పాపం ఉన్నారనుకో, లేదమ్మా నువ్వు ఇవి వాడుతున్నావు కదా, నీకు వేరే రోగం ఉందనుకో, నొప్పి టాబ్లెట్స్ వాడతలేవు కదా, నొప్పి టాబ్లెట్స్ వాడితే నీకు వాపులు వస్తున్నాయి అంటున్నావు, ఇబ్బంది పడుతున్నావు, మరి నువ్వు ఏం చేయాలి? నువ్వు మరి ఇంగ్లీష్ టాబ్లెట్ వాడినప్పుడు అలా హోమియోపతి వాడుకో. కానీ చాలా వరకు అలా చెప్పరు కదా సార్. కొంతమంది Hand in hand 100% మీరు అన్నట్టు కూడా కరెక్ట్ మాట. మీరు అన్నట్టు చాలా మంది చెప్పరు. అవును. కొంతమంది ఏం చేస్తారంటే మానేయమ్మా, ఆ. హోమియోపతి మానే, ఎందుకంటే ఇంకా ఏం వాడినా అవసరం లేదు, ఇది అవసరం లేదు, వాడుతున్నావు ఏం కదా. వాడినా హోమియోపతి మీదనే బ్లేమ్ చేస్తారు. ఆ. ఏదన్నా అయిందనుకోండి, మేము కూడా అదే కొంచెం టెన్షన్ పడతాం. పొరపాటున వాళ్ళకి ఇచ్చాము ఏదైనా వాడతాం అనుకోండి, మనం మందేం చేయదు, అది మాకు తెలుసు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు హోమియోపతిలో. కానీ ఈ పొరపాటు ఏమన్నా అయితే మాకు బ్లేమ్ చేస్తారు. ఇగో మేము చెప్పినాం కదా, అది వాడద్దంటే నువ్వు వాడినావు, నీకు వచ్చింది. కాబట్టి వాళ్ళు కూడా సేఫ్ అవుతారు. కాబట్టి మేము వాళ్ళని కూడా సేఫ్ చేయము. ఎందుకు నువ్వు కాబట్టి మేమే మానేయమంటాం. అలా డౌట్ ఏమన్నా ఉంటే మరి మానేయండి, మీరు అలోపతి వాడండి, అది తగ్గనప్పుడు ఇక్కడ రండి. ఓకే. అలోపతి వాడండి అమ్మా, చూడండి తగ్గనప్పుడు ఇక్కడ రండి. ఎందుకంటే 2 వాడుతుంటే కూడా కొంతమందికి ఇదే డౌట్స్ ఉంటాయి. కాబట్టి కొన్ని రకాల డిసీజ్కి అయితే ఇప్పుడు షుగర్, బీపీ, థైరాయిడ్ కొన్ని రకాల మందులు వాడుతుంటారు. క్రానిక్గా లైఫ్ లాంగ్ వాడే ట్రీట్మెంట్లు ఉంటాయి. అలాంటి వాళ్ళకైతే కొంతమంది సపోర్ట్ హోమియోపతికి హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి వాడమంటామండి. దాన్ని అలాగే ఏం చేస్తుంటాము, షుగర్ ఉంది, షుగర్ టాబ్లెట్ని కూడా మనం తీసేస్తాము. దాన్ని డ్రగ్ మినిమైజింగ్ థెరపీ అంటాం. అంటే ఇంగ్లీష్ మందులను తగ్గించుకుంటూ మన హోమియోపతి మందులను పెంచుకుంటూ పవర్ పెంచుకుంటూ ఇచ్చే ట్రీట్మెంట్ అది. కాబట్టి ఇప్పుడు షుగర్ టాబ్లెట్ ఉంది సార్, నాకు మానేస్తాను, నా వల్ల కాదు అంటారు. అలా సడన్గా మానేయద్దు. ఏ టాబ్లెట్లు కూడా సడన్గా మానేయద్దు, నిదానంగా తగ్గిద్దాం. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉంది, టాబ్లెట్స్ వాడతారు, అవి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి వాటికి ఏంటంటే నిదానంగా తగ్గించుకుంటూ వెళ్దామండి. ఆఫ్టర్ 3 months రిపోర్ట్ చూసుకుంటూ నార్మల్ వస్తే మనం మందులు పవర్ పెంచుకుందాం, అవి తగ్గిద్దాం, అలా ప్రయత్నం చేద్దామని చెప్తాం. కానీ సడన్గా మానేయించం. కాబట్టి మనం హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఎలాంటి మందులు వాడచ్చండి. ఇప్పుడు ఇమ్మీడియట్గా జ్వరం వచ్చింది, మన మందులు వాడుతున్నారు, మరి జ్వరం వచ్చింది అంటే మన మందులతో తగ్గదు జ్వరం ఇమ్మీడియట్గా. కాబట్టి పారాసిటమాల్ వేసుకోండి. హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఇంగ్లీష్ మందులు వాడండి. అట్లా అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి ఎమర్జెన్సీ ఉంటే సపోర్ట్ తీసుకుంటాం. లేదు అన్నప్పుడు మనం మందులు కంటిన్యూ ఇస్తాం. మనం ఎందుకంటే మనం క్రానిక్ డిసీజెస్కి ఇస్తున్నాం. అక్యూట్కి ఇస్తారు, ఏమో దెబ్బ తగిలిండు సార్, మాకు పుండు అయింది, ఫ్రాక్చర్ అయింది, సర్జరీ చేయండి, కుట్లు వేయండి అంటే మనం చేయలేం. డైరెక్ట్ మీరు అలోపతికి వెళ్ళండి అమ్మా. ఏమైనా ఫాస్ట్ రిజల్ట్ ఉంటే కూడా మేము అట్టే పంపిస్తాం కావాలంటే. మనకు క్రానిక్ కేసెస్, తగ్గని కేసెస్, ఎక్కడైనా తిరిగి వస్తారు తగ్గట్లేదు అన్నప్పుడే మనం ఛాలెంజింగ్గా తీసుకుంటాం. అట్లా. సో హోమియోపతి వాడేటప్పుడు ఫుడ్ మీద ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి? అంటే డైట్ మీద విపరీతమైన రిస్ట్రిక్షన్ చెప్పాము, కామన్ డైట్ అయితే చెప్తాము. ఇప్పుడు థైరాయిడ్ ఉందండి, థైరాయిడ్లో ఇంగ్లీష్ డాక్టర్లు అలా ఆయుర్వేద చెప్పినట్టు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బీన్స్ ఇలాంటివి తినొద్దంటాం. థైరాయిడ్కి పత్యం అది. ఇప్పుడు బీపీ ఉంది, బీపీ ఉంటే వాళ్ళకి ఒకటి ఉప్పు తగ్గించమంటాం, సాల్ట్ ఎక్కువ తినొద్దని చెప్తాం. దాంతోపాటు ఏంటి, ఇంకో షుగర్ ఉంది, స్వీట్ మానేయమా. అట్లా అంటే కామన్ డైట్ చెప్తాను తప్ప ఇక అన్ని కూరగాయలు మానేయాలి, వంకాయ తినొద్దు, మన బంగాళదుంప తినొద్దు, గోంగూర తినొద్దు, ఇవన్నీ చింతపండు తినొద్దు అని కొంతమంది చెప్తాం. కానీ ప్రాబ్లం బట్టి 90% వాళ్ళకు డైట్ అనేది ఎక్కువ చెప్పము. అంటే డైట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వము హోమియోపతిలో. ఎందుకంటే మనం మెయిన్ పేషెంట్ డిసీజే. అలాగే కొంతమంది సార్ మేము ఫోన్లో మాట్లాడతాం, మాకు మందులు పంపించరా, మేము లేము సార్, మేము రాలేము, దూరంలో ఉన్నాం, వేరే ఊళ్ళో ఉన్నాం, మాకు పంపిస్తారంటే పంపిస్తాం. కానీ వీడియో కాలింగ్ అనే చేయాలి. వీడియో కాలింగ్ అయినా మేము వాళ్ళని చూడండి మనం మందులు పంపించలేము. ఎందుకంటే వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ మాటలు ఎట్లున్నాయి, వాళ్ళ బిహేవియర్ ఎట్లున్నది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్ బట్టి
మాట్లాడి చేసి అప్పుడు పంపిస్తాం. డోసేజ్ కూడా పెంచడం పెంచడం తగ్గించడం కూడా చేస్తాం. కొంతమంది ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా రిపోర్ట్లు పట్టుకొచ్చి మందులు తీసుకెళ్తారు. సార్ మా మదర్ ఫాదర్ అక్కడ ఉన్నారు, రిపోర్ట్స్ తెచ్చాం, ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు, కానీ మేము ఇవ్వలేము. ఎందుకంటే కంపల్సరీ పేషెంట్ ఉండాల్సిందేనండి. ఈవెన్ ఫోన్లో మాట్లాడాలి, చూడాలి, తర్వాతనే మందులు ఇవ్వాలి. అలాంటప్పుడే కరెక్ట్ మందు అనేది, సూటబిలిటీ మందు అనేది పడుతుంది. అట్లా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలా పేషెంట్స్ వస్తారు, వచ్చినప్పుడు డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, అందరూ ఒకలా ఉండరు కదా. ఇప్పుడు ఒకరికి ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి. దాన్ని బట్టి కొంతమందికి ఏమో చిన్న చిన్న విషయానికి టెన్షన్ పడతారు. చిన్న విషయం ఏముండదు, అందులో ఆలోచన విపరీతంగా ఉంటుంది. ప్రతి విషయానికి టెన్షన్, నెగిటివ్ థాట్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అయ్యో ఎట్లా అన్నట్టు, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెంట్ ఉంటుంది, మెమొరీ సరిగ్గా ఉండదు, కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు వాళ్ళకు. ఇవన్నిటికీ మనము చూస్తాము. అట్లా చూసుకుని దాని తగ్గట్టు మందులు ఇస్తాం. ఎందుకంటే మనకు మెయిన్ ఏంటంటే హోమియోపతిలో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పేషెంట్ కాన్స్టిట్యూషన్ కావాలి ఖచ్చితంగా. ఆయన ఎంత బాగా మన డాక్టర్స్ తోటి మంచిగా ఉంటాడో, ఎక్స్ప్లెయిన్ చేస్తారో, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అదే కొంతమంది హర్రీడ్ ఉంటాడండి, ఫాస్ట్గా తింటుంటారు. నువ్వు ఎట్లా తింటావమ్మా అంటే కూడా వాళ్ళకి ఫీల్ అవుతారు కొంతమంది. నువ్వు ఎలా తింటావు అంటే స్లోగా తింటావా, ఫాస్ట్గా తింటావా, ఎట్లా తింటావు. కొంతమంది ఏం చేస్తారు, అబ్బాయిలు మినిమం 5 minutesలో తినేసి వెళ్ళిపోతారు, వాళ్ళు ఆగరు, వాళ్ళు ఉండరు. అంటే ఫాస్ట్గా మాట్లాడటం, ఫాస్ట్గా తింటుంటారు, హర్రీడ్ ఉంటారు. దానికి మందులు మారుతుంటాయి, ప్రతి దానికి చేంజ్ అవుతుంటాయి మందులు. ఇప్పుడు సిమ్టమ్స్ని బట్టి డిసీజ్ కన్నా కూడా ఇట్లాంటి వాటిని మనం ఎక్కువ చూస్తాం. అట్లా